జై శ్రీకృష్ణ. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు డివైన్ తెలుగు వాయిస్. భగవద్గీత ప్రథమాధ్యాయము 11వ శ్లోకము. ఆయనేషు చ సర్వేషు యథా భాగమవస్థితాః భీష్మమేవాభిరక్షन्तు భవంతః సర్వ ఏవ హి. ఈరోజు మనం భగవద్గీతలో మొదటి అధ్యాయం 11వ శ్లోకం యొక్క అర్థాన్ని తెలుసుకుందాం. ఈ శ్లోకంలో దుర్యోధనుడు తన సైనికులతో ఇలా అంటున్నారు: మీరందరూ మీ స్థానాల్లో క్రమంగా నిలబడి ముఖ్యంగా భీష్మ పితామహుణ్ణి రక్షించండి. దుర్యోధనుడు భీష్మ పితామహుణ్ణి తన సైన్యంలో ప్రధాన బలమని భావించారు. అందుకే ఆయనను ప్రత్యేకంగా కాపాడాలని తన సైనికులకు సూచించారు. ఈ శ్లోకం మనకు ఇచ్చే లోతైన సందేశం ఏమిటంటే, ఈ శ్లోకం ద్వారా మనం తెలుసుకోవాల్సిన విషయం ఏమిటంటే, మన జీవితంలో క్రమశిక్షణ చాలా ముఖ్యమైనది. మనకు మార్గదర్శనం చేసే పెద్దలను గౌరవించడం మరియు వారి మాట వినటం అవసరం. మన బాధ్యతలను మనం సరైన విధంగా నిర్వర్తిస్తే విజయాన్ని సాధించగలుగుతాం. ఇంకా ఒక ముఖ్యమైన అర్థం ఏమిటంటే, దుర్యోధనుడు తన విజయం మొత్తం భీష్ముడిపై ఆధారపడి ఉందని భావించారు. అంటే అతనికి తన సైన్యం మొత్తం మీద పూర్తి నమ్మకం లేకపోవడం కూడా ఇందులో కనిపిస్తుంది. అందువల్ల మన జీవితంలో ఒక వ్యక్తిపై మాత్రమే ఆధారపడకుండా మన ధైర్యం మరియు నమ్మకం మనలోనే పెంచుకోవాలి అనే సందేశం కూడా ఈ శ్లోకం ద్వారా తెలుస్తుంది. అందువల్ల మన జీవితంలో కూడా మనం కేవలం బలం మీద కాకుండా ధర్మం మరియు క్రమశిక్షణ మీద నమ్మకం ఉంచాలి. ఇదే ఈ శ్లోకం మనకు ఇచ్చే అందమైన సందేశం. జై శ్రీకృష్ణ. నేను మీ శ్వేత. ధన్యవాదాలు. మీకు ఈ వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ డివైన్ కంటెంట్. థ్యాంక్ యూ.